స్టాక్ మార్కెట్ కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏముంది, స్టాక్ మార్కెట్ చాలా సింపుల్. పైకి వెళ్ళినప్పుడు బై చేస్తే సరిపోతుంది, కింద పడిపోయినప్పుడు సేల్ చేస్తే సరిపోతుంది. అమౌంట్ 10 మినిట్స్ లో ఒక 5,000 10,000 సింపుల్ గా అర్న్ చేసుకోవచ్చు. బయట ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు వర్క్ టెన్షన్ ఉండదు, ఇంట్లో ఉండి చాలా అర్న్ చేసుకోవచ్చు. ఇదే మైండ్ సెట్ తోటి నేను ట్రేడింగ్ చేశాను. కానీ మీరు చెప్తే నమ్మరు, నా ఫస్ట్ క్యాపిటల్ 3,000. ఆ 3,000 ని నేను ఒకటే రోజులో పోగొట్టేసా. అది కూడా ఎన్ని ట్రేడ్, ఓవర్ ట్రేడింగ్ చేశాను, మామూలుగా కాదు. ఒక్కోటేసారి 30 ట్రేడ్ చేశాను అనుకుంటా, నాకు తెలిసి 30 ట్రేడ్ లో నా క్యాపిటల్ మొత్తం పోయింది. అది పోయింది అనేసి మళ్ళీ 5,000 పెట్టాను, అవి పోయింది. 5,000 మళ్ళీ 3,000, 8,000 పోయాయి అని ఈసారి రివెంజ్ మోడ్ లో వచ్చి నా డబ్బులు తీసుకుంటుందా మార్కెట్ అనేసి ఈసారి రివెంజ్ మోడ్ లో 10,000 పెట్టాను. ఆ 10,000 కూడా పోయాయి. ఆ తర్వాత తెలుసుకున్నాను, మార్కెట్ కి ఎమోషన్స్ అండ్ డిసిప్లిన్, ఈ చెత్త క్యారెక్టర్ ఉంటే అస్సలు పనికిరాదు. మార్కెట్ కి ఏం కావాలి, మార్కెట్ కి ఏమైతే మన సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాము అని తెలుసుకున్నాను. ప్రతిదీ నేర్చుకున్నాను, మార్కెట్ గురించి నేర్చుకున్నాను, మార్కెట్ ఉన్న ప్రతి సబ్జెక్ట్ ని నేర్చుకున్నాను. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, సైకాలజీ ఎలా ఉండాలి, పేషెన్స్ గా ఎలా ఉండాలి, కామ్ గా ఎలా ఉండాలి, ప్రాఫిట్స్ ని ఎలా బుక్ చేయాలి, మార్కెట్ ఎలా ఫామ్ అవుతుంది, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటిది, డోజీ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్, ఇవన్నీ ఏంటిది, ప్రతిదీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది 90% సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్. ఇవన్నీ ఇండికేటర్స్ ఇవన్నీ ఒక నార్మల్ అంతే. మన సైకాలజీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత డబ్బులు అర్న్ చేసుకోవచ్చు.